ఇంకా మీరు ఇప్పుడు అంటే ఇప్పుడు సార్ చిన్న డౌట్ ఉంది సార్. మీరు అంటే హోంశాఖ మంత్రిగా చేసినందుకు ఒక ఇంటి పక్క వాచ్మెన్ ఉన్నాడు, బిల్డింగ్ వాచ్మెన్. ఆ ఇంటి పక్కన ఉన్న పాప మీద ఏదో అత్యాచారం చేశాడు వాళ్ళ అమ్మ నాన్న లేనప్పుడు. అది ప్రభుత్వ బాధ్యత అవుతుందా సార్? అది అత్యాచారం అంటే లా ఆర్డర్ లేదు, ఈ ఒక వాచ్మెన్ వెళ్ళి ఈ ఇంటి పక్కన అమ్మాయిని అత్యాచారం చేశాడు, అది లాండ్ ఆర్డర్ కిందకి ఎట్టొస్తుందిలేండి. లాండ్ ఆర్డర్ వైఫల్యం కిందకి ఎట్టొస్తుంది. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ప్రభుత్వం యాక్ట్ చేయకపోతే తప్పు అవుతుంది. అది ఏది వాచ్మెన్ పోయి ఆ ఇంటి పక్క పాపను ఏదైనా అశ్లీలంగా వ్యవహరించినారు అనుకోండి, వ్యవహరించినప్పుడు కంప్లైంట్ ఇవ్వాలి కదా. కంప్లైంట్ ఇచ్చినప్పుడు చర్యలు తీసుకోకపోతే అది పోలీస్ శాఖ వైఫల్యం కింద. అప్పుడు ఏదన్నా మంత్రి దృష్టికి వచ్చినప్పుడు కానీ ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పుడు కానీ ఆ డిడక్షన్ ఆఫ్ డ్యూటీస్ కింద వారి మీద యాక్షన్ తీసుకోకపోతే అది తప్పు అవుతుంది. కానీ ఈ జరిగే సంఘటనకు బాధ్యత ఎట్లవుతుంది ప్రభుత్వాన్ని? ఇప్పుడు ఏదో పార్క్ ప్రేమించుకుని వెళ్తున్నారండి, ఆ అమ్మాయిని చూసి ఎవరో ఒక 5 గ్రూప్ వెళ్ళిపోయి మా అమ్మాయి మీద అత్యాచారం చేశారు, అది లార్డర్ అంటారు ఫెయిల్ అయిపోయింది అంటున్నారు. ఆ పార్కులో ఇవి చెదురుముదు సంఘటనలు, ఇవి లాండ్ ఆర్డర్ వైఫల్యం అంటారు. ఇప్పుడు వాళ్ళకు కొంచెము విషయం అవగాహన లేక ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. లాండ్ ఆర్డర్ వైఫల్యము అని అంటే అది చాలా పెద్ద సబ్జెక్టు. ప్రభుత్వమే స్తంభించిపోవాలంట. ఇక్కడ స్తంభించిపోయిన సంఘటనని, ఎక్కడో జరిగే సంఘటనకు ప్రభుత్వం జవాబాదారిగా అంటే జవాబాదారీ లేదని అన్నాను. వాళ్ళు స్పందించకపోతే ప్రభుత్వ దృష్టికి వచ్చినప్పుడు స్పందించకపోతే అది తప్పు అవుతుంది. అది ఏమన్నా ప్రభుత్వంలో ఉన్న ఎవరైనా పెద్దవారు చేసినారు అని అంటే కూడా అది కూడా తప్పు కిందికే వస్తుంది. ఎక్కడో ఎవరో జరిగిన సంఘటనలు పట్టుకొని ఇది లాండ్ ఆర్డర్ వైఫల్యం వారి యొక్క అజ్ఞానానికి అపార నిదర్శనము అంటారు. దానికి హోమ్ మినిస్టర్ రిజైన్ చేయాలంటే ఒక ఈ వాచ్మెన్ ఇల్లు అత్యాచారం చేస్తే హోమ్ మినిస్టర్ ఎట్లా అదే అజ్ఞానం, అది అజ్ఞానానికి ఒక నిదర్శనము అంట. అదండి. ఇప్పుడు శ్రీరెడ్డి గారి పేరు విన్నారా సార్ ఎప్పుడైనా? శ్రీరెడ్డి ఆవిడ ఏం చేస్తుందంటే ఒక సినిమా యాక్ట్రెస్ అనమాట. ఆవిడ ఏం చేసిందంటే ఇక్కడ చెన్నైలో ఉండి ఈ కూటమి మొత్తం పవన్ కళ్యాణ్ని, చిరంజీవి గారిని, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని బూతులు తిట్టేదండి ఆవిడ. నాగబాబు గారిని, చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ని, వాళ్ళ పిల్లల్ని ఇలాగా నోటుకొచ్చిన మాటలు మాట్లాడేదండి. ఇప్పుడు ఏంటంటే ఓ లెటర్ రాసిందండి, నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, నన్ను వదిలేయమండి అంటుందండి. ఇప్పుడు ఇవి చిల్లర చేష్టలు అంటారు. ఇప్పుడు ఆ స్థాయి మించి మాట్లాడతారు. ఆమె స్థాయి ఏమిటి? ఎక్కడో చిన్న నటి అండి. ఆమె పోయి రాజకీయాల్లో ఉండే పెద్దలను విమర్శించడము, ఏదో నోరుంది కదా అని సెల్లున్నాయని రకరకాలుగా మాట్లాడితే అది తప్పే. దాని మీద తప్పకుండా పోలీసులు చర్య తీసుకోవాల్సిందే ఉంటుంది. దాని మీద అంటే క్షమించమని అడుగుతున్నాడు. ఇప్పుడు క్షమించమని అడుగుతుంది. సరే, ఏది చిల్లరతే అని పొదిలేను వచ్చులే కానీ ప్రభుత్వం అంటే మరీ దారుణం సార్ ఇది. అది చాలా దారుణంగా అన్నమాట. ఇంకోటి పోసాని కృష్ణమురళి ఒక అతను ఉన్నాడండి, ఇంకా పవన్ కళ్యాణ్ గారిని లా కొడకలారా, మూక కొడకలారా, దో నా కొడకలారా అలాగే మాట బూతులు అనమాట అండి. ప్రెస్ మీట్ పెట్టి హైదరాబాద్ లో. ఇప్పుడు చిల్లరోళ్ళు వీళ్ళు, నువ్వు ఎందుకు అడుగుతున్నావు? శ్రీరెడ్డి, పోసాని కృష్ణ వీళ్ళందరూ ఏమన్నా సభ్య సమాజానికి వచ్చేటియా, పిల్లలు నేటియా, నాలెడ్జబుల్ ఏ చిల్లరనాయంతా చిల్లర చేష్టలు. ఇప్పుడు అలాగే మీరు అంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ ఉన్నాడు రామ్ గోపాల్ వర్మ, మీరు చెప్పినట్టు అతను కూడా చిల్లర కింద లెక్క అవుతాడు. అంటే సినిమాలు తీసేవాడండి. లోకేష్ ఒక తీసేసి ఒక క్యారెక్టర్, పవన్ కళ్యాణ్ ఒక క్యారెక్టర్ పెట్టి తీసేవాడండి సినిమా. అంటే వాళ్ళు చూడడానికి ఎలా పవన్ కళ్యాణ్ లాగా ఉంటాడు, పవన్ కళ్యాణ్ కాదు అని చెప్తాడు. ఇప్పుడు ఇవి సినిమాల్లో తీయటంలో కూడా ఈ అవకాశాలు మొదటి నుంచి ఉండాలండి. ఏదో ఆ క్యారెక్టర్ ప్రతిస్పందించేటట్టు ఇంకొక రకంగానో ఏదో తీస్తుంటారు. ఆయన కాంట్రవర్షియల్ డైరెక్టరే కదా, ఆయన ఏం సిద్ధాంతకర్త మంచోడు అని ఎవరు అనడం లేదు. అతను కూడా కాంట్రవర్షియల్ మ్యానే. అతను వర్రా అది రవీంద్ర రెడ్డి అని అతను కూడా అరెస్ట్ చేయబడ్డాడండి. అది మీరు విన్నారు లేదని చెప్పేసి అతని పని ఏంటంటే బూతులు పెడతాడు ఎవడైనా సరే. ఈవెన్ షర్మిల గారిని, సునీతమ్మ గారిని కూడా తిట్టేసాడండి.
మరి విన్నారో లేదా మీరు? వినాల్సిన పేపర్లు వస్తున్నాయి కదా. వస్తున్నాయి కదా, అవునండి. ఆ, నేను అవి చూడలేదు కానీ ఆ, పత్రికల్లో వచ్చినాయి. కొందరు మిత్రులు కూడా ఉమ్, ఏం పెట్టింది కూడా చెప్పినారు. ఉమ్, కానీ అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రవీంద్రారెడ్డి గారు ఉమ్, పెట్టినట్టు సోషల్ మీడియాలో ఉమ్, అది మంచిది కాదు. అవునండి. ఎందుకనంటే కుటుంబ వ్యవహారం లేకపోవడం ఎవరో హర్షించం. ఉమ్, ఒకవేళ నువ్వు రాజకీయంగా విమర్శలు చేసేసి ఉంటే చేయొచ్చు, అవి చేయొచ్చు. ఉమ్, అతను ఆ సోషల్ మీడియా ఉపయోగించుకొని వాళ్ళ పార్టీ సోషల్ మీడియా ఉపయోగించుకొని ఉమ్, అవి చేయడం అంత పద్ధతిగా సాంప్రదాయంగా ఉండదు, మంచిది కాదు. అవునండి. చట్ట ప్రకారం కూడా కొంత మేరకు నేరం అవుతుంది. Hmm. ఎంత మేరకు నేరం అవుతుంది అనేది అది వేరే విషయం. ఎందుకంటే దాని చట్టాలు సవరించాల్సిన అవసరం ఉంది. ఉమ్, చట్టాలు సవరించి తీవ్రమైన శిక్షలు పడేటట్టు చేస్తే గానీ ఉమ్, ఈ సోషల్ మీడియాలో వచ్చే ఇటువంటి ఉమ్, చెడు సాంప్రదాయం అరికట్టలేం. ఉమ్, అది తర్వాత కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన నిర్ణయాలు. అవునండి. ఇప్పుడు ఇతను చేసిన పని ఏమిటానంటే షర్మిల గారిని విమర్శించవచ్చు, రాజకీయంగా విమర్శించవచ్చు. ఎందుకంటే ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కాబట్టి అవును. విమర్శించవచ్చు. కానీ తల్లి మీదనే పెట్టడము అని అంటే ఉమ్, పెట్టిన తర్వాత అతనైనా మందలించాల్సింది. జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే గారు. పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఉమ్, ఏమిటిరా ఇవి అని మందలించాల్సింది. ఉమ్, అది పోయి తర్వాత ఇప్పుడు రూలింగ్ పార్టీ మీద కూడా పెట్టినారు. ఉమ్, పెట్టిన దానికి వాళ్ళు కేసులు రిజిస్టర్ చేసినారు. అవును. రిజిస్టర్ చేసి అరెస్ట్ కూడా చేసినారు కదా. ఉమ్, అరెస్ట్ చేసిన తర్వాత అతని ఫోన్ కాల్ డేటా చూసినప్పుడు ఉమ్, ఆ డేటాలో ఈ అవినాష్ రెడ్డి ఎంపీ గారి పిఏ కూడా ఉమ్, అతనితో మాట్లాడినవి కూడా వచ్చినాయి. ఉమ్, అతని అవినాష్ రెడ్డి పిఏని కూడా రాఘవరెడ్డిని ఉమ్, అరెస్ట్ చేసినారు. అతను కూడా వాళ్ళకి ఏదో కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చినారని నేను పత్రికల్లో చూసినాను. ఉమ్, మాకు అవినాష్ రెడ్డి గారు చెప్పేవారు, అది నోట్ చేసుకుని పోయి రాఘవరెడ్డికి పాస్ ఆన్ చేశాను, అతను పెట్టినారు అని చెప్పినారని నేను చూసినాను పత్రికల్లో. అవునండి. ఉమ్, కానీ అది తప్పే కదా. అంటే ఆ పని చేయడం తప్పే, ఉమ్, చేయించడం కూడా వాళ్ళ తప్పే. అందులో ఇది కూడా ఉంది, ఏది షర్మిల తల్లి మీద, అవునండి. జగన్మోహన్ రెడ్డి గారి తల్లి మీద పెట్టింది కూడా అవునండి. అది కూడా పెట్టినామని ఒప్పుకున్నారని మీడియాలో చూశాను. ఆ, తల్లి మీద పెడితే దండించాల్సిన బాధ్యత అయితే ఉంది కదా. కొడుకుగా ఉందండి. కొడుకుగా కొడుకుగా ఉంది, పార్టీ అధినేతగా ఉంది, చీఫ్ మినిస్టర్ గా ఉంది. అన్ని రకాల చీఫ్ మినిస్టర్ కాదు, ఎక్స్ చీఫ్ మినిస్టర్లు ఇప్పుడు అప్పుడు ఆ టైంలో వచ్చినప్పుడు. కానీ అవి దండించాల్సిన బాధ్యత అతని మీద ఉంది. ఉందండి. ఎందుకు అనేది దండించకపోవడం తప్పే తప్పే అన్న. అంటే మేబీ పర్సనల్ విషయాలు ఏంటిగా అంటే చాలా మంది ఏమంటారంటే కావాలని పెట్టించారనేసి కొంతమంది, అంటే ఎవరో పురుగుల పేరు పెట్టించారు. కేసు కరెక్ట్ అయితే మరి వాళ్ళ దగ్గర ఇన్స్ట్రక్షన్ తీసుకొని పెట్టినామంటున్నారు కదా. అవినాష్ రెడ్డి పిఏ గాని రవీందర్ రెడ్డి గాని